ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి స్వామివారి యొక్క ఆతిథ్య సేవ టికెట్లని అక్టోబర్ నెలకు గాను టీటీడీ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఈ ఆతిథ్య సేవలో ప్రధానంగా మనకి 4 రకాలైనటువంటి సేవలు అందుబాటులో ఉంటాయండి. 1 కళ్యాణం, దీన్నే మన కళ్యాణోత్సవం అంటారు. 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం స్వామివారి యొక్క ఆర్జిత సేవల కింద పిలుస్తూ ఉంటామండి. వీటినే మనం 500 రూపాయల దర్శన టికెట్గా కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే, టీటీడీకి సంబంధించిన బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. సాధారణంగా ఈ స్వామివారి యొక్క ఆతిథ్య సేవ టికెట్లే 3 నెలల ముందుగానే టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లో అయితే విడుదల చేయడం జరుగుతుంటుందండి. ప్రజెంట్ అయితే మనకి సెప్టెంబర్ మంత్ వరకు కూడా స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరిగింది. మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన బట్టి స్వామివారి యొక్క ఆతిథ్య సేవలు అయితే విడుదలవుతున్నాయండి. ఇది రేపు అంటే జూలై నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులు ఎవరైతే అక్టోబర్ నెలలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుందామన్నా లేదా స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ ఆతిథ్య సేవలో పాల్గొనేటువంటి ఉద్దేశం ఉన్నా కూడా మీరు తప్పనిసరిగా ఈ టికెట్లందరూ కూడా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సాధారణంగా కళ్యాణం టికెట్ అంటే మనకి భార్యాభర్త ఇద్దరు పాల్గొనాలండి. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద అయితే మ్యాక్సిమం 2 టికెట్ల వరకు బుక్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే కళ్యాణం టికెట్ అంటే భార్యాభర్తలకు ఇద్దరికి కలిపి ఒకే టికెట్ కింద కంపేర్ చేస్తారండి. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. దీని రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి మీరు ఏ రోజు అయితే టికెట్ బుక్ చేసుకున్నారో ఆ రోజు రిపోర్టింగ్ టైం వచ్చేసి ఉదయం 10 గంటలకి రిపోర్ట్ చేయాలి. కళ్యాణం అన్నది మనకి 11 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి. అది సుమారుగా మనకి 1.5 గంటల వరకు కూడా ఈ స్వామివారి యొక్క కళ్యాణం అయితే మనకి జరుగుతుంటుంది. దాని తర్వాత శ్రీవారి భక్తుల్ని ఆ దర్శనానికి పంపించడం జరుగుతుంటుందండి. ఇది కళ్యాణానికి సంబంధించిన డీటెయిల్స్. అదేవిధంగా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఈ యొక్క స్వామివారి యొక్క ఈ ఆతిథ్య సేవలకి లేదా కళ్యాణానికి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ 12 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉన్నారో ఆడపిల్లలు అంటే మీ యొక్క పిల్లలు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి 12 సంవత్సరాలు పైబడి ఉంటే మీరు నేరుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు 500 రూపాయలు స్వామివారికి అక్కడ ఆఫ్ లైన్లో అమౌంట్ అన్నది కట్టి కళ్యాణానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు మనకి మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అంటే ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇది ఈచ్ పర్సన్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుందండి. దీని యొక్క టికెట్ కాస్ట్ 500 రూపాయలతోటి మీరు ఆన్లైన్లో ఇది కూడా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. భార్యాభర్తలు కానీ లేదా ఫ్రెండ్స్ కానీ అదేవిధంగా బంధుమిత్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ ఎవరన్నా సరే ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఈ యొక్క టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ సేవలు అన్నవి మనకి స్వామివారికి జరుగుతున్నటువంటి ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ కానీ ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ ఈ సేవలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని అయితే దర్శనానికి పంపించడం జరుగుతుంటుందండి. సాధారణంగా మనకి తిరుమల కొండపైన మనం చూస్తూ ఉంటాం. సహస్ర దీపాలంకరణ స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో అంటే బేడి ఆంజనేయ స్వామి టెంపుల్కి అభిముఖంగా ఉన్నటువంటి మనకి స్వామివారి యొక్క గోపురం ఉంటుంది కదండి. అక్కడ చాలామంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. దాని ముందే మనకి అంటే కళావేదిక పక్కనే ఈ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ఓపెన్ ప్లేస్లో జరుగుతుందండి. తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవను అయితే చూడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సేవను ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవ అనంతరం స్వామివారిని శుభం ద్వారా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా మనకి ఇది ఓపెన్ ప్లేస్లోనే జరుగుతుంటుంది. ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి స్టార్ట్ అవుతాయండి ఈ సేవలు. ఇది కూడా మీరు బయట ఓపెన్ మాడవీధుల్లో జరుగుతుంది కాబట్టి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవ దాని తర్వాత సేవ కంప్లీట్ అయిన తర్వాత మీరు వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి వెళ్తున్నప్పుడు స్వామివారి యొక్క అంటే వెండి ఒకటి బంగారు పోకెట్లు దగ్గరలో ఉన్నటువంటి అంటే ధ్వజస్తంభం దగ్గరలో ఉన్నటువంటి మండపాలు ఉన్నాయి కదండి. ఈ మండపాల్లో మనకి కళ్యాణం కానీ ఉంజలి సేవ కానీ జరుగుతుంటుంది అండి. ఈ సేవ కూడా మీరు బుక్ చేసుకున్న తర్వాత ఈ సేవ కంప్లీట్ అయిన తర్వాత స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు అక్టోబర్ నెలకు విడుదలవుతున్నటువంటి సేవలను మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టికెట్లు వచ్చేసి జూలై నెల 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అయితే విడుదల అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు అదే రోజున మనకి అంటే జూలై నెల 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారి యొక్క ఆతిథ్య సేవ
విర్చువల్ సేవ అని పిలుస్తూ ఉంటారు, దీన్ని ఆన్లైన్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఇది కూడా మనకి ఈ 4 రకాల కేటగిరీకి సంబంధించిన బట్టి సేవలు అందుబాటులో ఉంటాయి. అందులో కూడా మనకి కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ కానీ, ఆర్జిత బ్రహ్మోత్సవం కానీ, విర్చువల్ సేవలో కూడా మనకి 4 ఉంటాయండి. కాకపోతే డైరెక్ట్గా బుక్ చేసుకున్నటువంటి ఆర్జిత సేవలకి ఈ విర్చువల్ సేవలకి మధ్య డిఫరెంట్ ఏమిటి అనేటువంటి విషయానికి వస్తే, ఈ విర్చువల్ సేవ అన్నది మనకి ఆన్లైన్ సేవ అండి. ఆన్లైన్ అంటేనే మనకు అర్థమవుతుంది కదండి. ఈ స్వామివారి యొక్క ఈ సేవల్ని ఆన్లైన్లో చూసి, అంటే టీడీకి సంబంధించిన బట్టి టీవీ ఛానల్లో కానీ, మన దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్ ద్వారా కానీ, టీవీలో కానీ స్వామివారి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి 4 రకాల సేవలు చూసి దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. డైరెక్ట్గా దర్శనం అయితే మనకు పంపించడం జరుగుతూ ఉంటుంది. అంటే ముందు మన ఇంటి దగ్గర చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం అది. కాకపోతే ఈ సేవల్లో మీరు డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉండదండి. కాకపోతే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ విర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. కాకపోతే విర్చువల్ సేవ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రోజుకైతే దర్శనానికి వెళ్దాం అనుకుంటున్నారో ఆ ముందు రోజు విర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకోండి. అంటే విర్చువల్ సేవ అన్నది మనకి ఉదాహరణకి నేను 25వ తారీఖున అక్టోబర్ నెలలో వెళ్దామనేటువంటి ఉద్దేశం ఉంటే నేను 24వ తారీఖు డేట్లో విర్చువల్ సేవ అన్నది, అదే ఆన్లైన్ సేవ అన్నది బుక్ చేసుకోవాలండి. బుక్ చేసుకుంటే మనకు దర్శనం అన్నది 25వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకరోజు మనం సోమవారికి జరుగుతున్నటువంటి సేవల్ని మనం ఆన్లైన్లో చూడాలి కాబట్టి, లేదు చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మన ఇష్టం అనుకోండి. కాబట్టి చూడడానికి కాబట్టి ఒకరోజు మనకి కేటాయించడం జరుగుతుంది. దాని తర్వాత దర్శనం అన్నది మనకి 25వ తారీఖు నుంచి ఎవడో స్టార్ట్ అవుతుందండి. విర్చువల్ సేవ అన్నది సాధారణంగా మనం 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ యొక్క సేవలో పాల్గొన్న తర్వాత దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి. దీనికి కూడా 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పూర్తిగా సంప్రదాయ వస్త్రాలను మాత్రమే ఈ ఆర్జిత సేవల్లో పాల్గొవాలండి. దాని తర్వాత ఎవరైతే కొత్తగా వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు బుకింగ్ చేసుకునేటువంటి ఇక టికెట్ పైన రిపోర్టింగ్ టైం కానీ, దాని యొక్క అడ్రస్ కానీ, డీటెయిల్స్ కానీ చాలా క్లియర్గా ఉంటాయండి. క్లియర్గా ఉంటాయి కాబట్టి తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత శుభదం ఎక్కడ ఉందన్నది అడగండి, వాళ్ళు చెప్తారు. ఇది కూడా స్వామివారి యొక్క ప్రధాన గోపురం ఉంది కదండి, గోపురం పక్కనే అంటే లెఫ్ట్ సైడ్ వస్తుంది. నేను అభిముఖంగా చూసినట్లయితే మనకు లెఫ్ట్ సైడ్ శుభదం ఉంటుందండి. అక్కడికి మీరు వెళ్తే దాన్ని చెక్ చేసి తర్వాత మిమ్మల్ని అయితే లోపలికి పంపించడం జరుగుతుంది. డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి మండపంలోకి వెళ్ళి మీరైతే అక్కడ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. కళ్యాణం కానీ, అదేవిధంగా ఉంజలి సేవ కానీ. కళ్యాణంలో పాల్గొన్నటువంటి భక్తులకి అయితే మనకి ఒక ఉత్తరం ఇవ్వడం జరుగుతుందండి. ఆడవారికి అయితే ఒక బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత కళ్యాణంలో పాల్గొనేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో, కొద్దిగా పెద్దవారు ఎవరైతే ఉన్నారో, అంటే ఒక 45 ఏజ్ దాటిన వారు కానీ లేదా ఆడవారు కానీ కొంతమంది కింద కూర్చోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మీరు దానికోసం ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదండి. కళ్యాణ టికెట్ బుక్ చేసుకునేటువంటి మిత్రులకి కింద ఒక హాల్ ఉంటుందండి. హాల్లో సుమారుగా ఒక 1000 మంది వరకు కూడా హాల్లో పడతారు. హాల్లో కూర్చున్న తర్వాత పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే స్టెప్స్ మీద కూర్చోవడానికి అవకాశం ఉంటుందండి. మెట్లు ఉంటాయండి, మనం దిగుతున్నప్పుడు మెట్లు ఉంటాయి, ఆ మెట్ల మీద కూర్చోవచ్చు. అదేవిధంగా ఒక సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్లయితే చిన్న చిన్న టేబుల్స్ కానీ లేదా అక్కడ పెట్టినటువంటి బలాలు కానీ లేదా అరుగు టైప్ ఉంటుందండి, దాని మీద కూడా మీరు కూర్చొని స్వామివారి యొక్క పెద్ద వయసు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు ఈ యొక్క కళ్యాణం అయితే చూడవచ్చండి. కళ్యాణం అన్నది ఒక ఓపెన్ హాల్లో జరుగుతుందండి లోపల. అయితే డైరెక్ట్గా మీకు కళ్యాణం దగ్గరగా కూర్చున్న వాళ్ళకి అయితే కళ్యాణం మీరు కనిపిస్తూ ఉంటుంది. బాగా వెనక్కి కూర్చున్న వాళ్ళకి కళ్యాణం అనేది కనిపించదు. అయినా సరే వాళ్ళ కోసం అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. మనం లైవ్ అన్నది జరుగుతుంటుంది ఎల్ఈడి స్క్రీన్ మీద, మనం స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా డైరెక్ట్గా కూడా చూసేటువంటి ఉద్దేశం మీకు కనిపిస్తుందంటే డైరెక్ట్గా కూడా వీళ్ళు చూడొచ్చు అన్నట్టు. సుమారుగా ఒక హాల్లో ఒక 1000 మంది వరకు శ్రీవారి భక్తులు కూర్చుంటారు. కాబట్టి భార్యాభర్తలు కానీ పిల్లలు అంటే 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకెళ్తారు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణం అన్నది చాలా ప్రశాంతంగా చాలా మంచి వాతావరణంలో జరుగుతుందండి. ప్రతి ఒక్కరు కూడా పెళ్ళైన వారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా కళ్యాణం అన్నది చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను అందరికీ కూడా రికమెండ్ చేసేది ఏంటంటే పెళ్లి చేయించుకున్న వాళ్ళందరూ కూడా కళ్యాణ టికెట్లు బుక్ చేసుకోండి. ఒకవేళ అది దొరకకపోతే మిగిలినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఉంజలి సేవ కానీ, శాస్త్ర దీపాలంకరణ కానీ, అర్జిత బ్రహ్మోత్సవం సేవలు కానీ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. వీటి టికెట్ కాస్ట్ ఏ విధంగా ఉంటుందంటే మనకి కళ్యాణం టికెట్ వచ్చేసి మనకి 1000 రూపాయలు ఉంటుందండి. ఉంజలి సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుంది. అదేవిధంగా శాస్త్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ వచ్చేసి 500 రూపాయలు ఉంటుందండి. అందుకని వీటిని 500 రూపాయల దర్శన టికెట్గా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు ప్రయత్నం చేయండి. ఈ అప్డేట్స్ మనకు ప్రతి నెల కూడా
22వ తారీఖున ఉదయం 10 గంటలకైతే విడుదలవుతుంటాయండి. ప్రతి నెల కూడా ఇది 3 నెలల ముందుగానే విడుదలవుతాయి. కాబట్టి ఎవరైతే ముందుగా వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరందరూ కూడా ఆన్లైన్లో అడ్వాన్స్గా బుకింగ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఆఫ్లైన్లో ఎవరండి, ఈ మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్ మొట్టమొదటిసారిగా ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట ప్రయత్నించడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అందడానికి అవకాశం ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ.